క్లాస్ వరకు. అంటే మీరు అన్నారు కదా సాయి చంద్ ఇప్పుడు ఏదో అంటే తను 2003లో హైదరాబాద్కి రావడం జరిగింది అని. అంటే 2003 నుంచి కూడా మీరు ఎప్పుడైనా కానీ తన బాగోగుల గురించి ఏదో సమాజం గురించే మాట్లాడుకున్నాము, అంతకు మించి మాకు ఫైనాన్షియల్గా కానీ వేరే ఏ ఇతరతర సంభాషణలు కూడా జరిగేవి కాదు అని అన్నారు కదా. అంటే అప్పుడు సాయి చంద్ ఉన్నప్పుడు ఇప్పుడు సాయి చంద్ వాళ్ళ భార్య ఉన్నారు కదా, తనతో మీ ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఎలా ఉండేది? ఇప్పుడు సాయి చంద్ తదనంతరం ఇప్పుడు ఎలా ఉంది? అంటే అప్పుడు మేము 2003 నుంచి 2023 దాకా కలిసే ఉన్నాం అంటే ఇప్పుడు కూడా కలిసే ఉన్నాము. కాకపోతే 2011లో తన పెళ్లి చేసుకున్నాడు. 2003 నుంచి 2011 దాకా ఆయన చదువుతూనే ఉన్నాడు, డిగ్రీ, పీజీ. ఆ రకంగా దాదాపు 2007-9 దాకా ఆయన డబుల్ పీజీ చేసుకున్నాడు. అప్పుడు యూనివర్సిటీలోనే ఉన్నాడు. 2010లో ఇంకా ఆయన తెలంగాణ మూమెంట్లోకి పూర్తిగా వచ్చేసాడు. అంతవరకు ఉస్మానియాలోనే ఆయన ఉద్యమాల్లో పాల్గొన్నాడు, తెలంగాణ మూమెంట్లో పాల్గొన్నాడు. అదంతా క్రమేణా ఆయన జరుగుతున్న క్రమంలోనే 2011లో ఇక పెళ్లి చేసుకునే టైం వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. అంటే వాళ్ళిద్దరు ఆ పీరియడ్లో దాదాపు 7-8 సంవత్సరాలు పరిచయంతో వాళ్ళు ఉన్నారు. అంటే ప్రేమించుకోవడము, పెళ్లి చేసుకోవాలని అనుకోవడం, ఇదంతా వాళ్ళకు ఒక 7-8 సంవత్సరాల వ్యవధిలోనే ఇద్దరు చదువుకుంటూనే ఇద్దరు పీజీ వరకు చదువుకున్నారు. ఆ క్రమంలో ఇద్దరికి కూడా అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరం మనము పెళ్లి చేసుకోవాలి. కాకపోతే క్యాస్ట్లు వేరే కాబట్టి ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీగా అయితే కాదు ఈ సమాజంలో ఎప్పుడైతే. కాబట్టి చాలా టైం తీసుకోవాల్సి వచ్చింది. సేమ్ క్యాస్ట్ అయితేనేమో వెంబడే పెళ్లి కూడా చేసుకోవచ్చు, ఇంకేదైనా వేరే రంగంలోకి ఉద్యోగం చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకేదైనా తాగవచ్చు. కానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం అనేది అంత సులువైన విషయం కాదు. ఒకటి అంటే దళితుల్ని పెళ్లి చేసుకోవడం అనేది మరీ అంత సులువైన విషయం కాదు. దళితుడు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడం కానీ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దళితులు అబ్బాయిని చేసుకోవడం అనేది అంత సులువైన విషయం అయితే కాదు కుటుంబాల్లో. సరే, ఆ క్రమం అట్లా జరిగింది. వాళ్ళు అనుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్లి కూడా జరిగింది, సంతోషం. 2011 వరకు ఆమె మాకు టచ్లోనే ఉంది, మంచిగానే ఉన్నాం. అంటే ఆమె స్టూడెంట్గా నాకు పరిచయం చేసిండు, అట్లనే ఉన్నాం. అంటే ఫ్రెండ్గానే, నా ఫ్రెండ్ ఈమె చేసుకుంటా అని కూడా అన్నాడు. అంతవరకే అట్లనే ఉన్నాం. ఆఫ్టర్ 2011 తర్వాత ఇంకా కోడలు అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత కోడలుగా వచ్చింది. అప్పుడు ఇక కోడల్ని ఎట్లా చూస్తామో అట్లనే ఉన్నాం మేము. అంటే ఆమె మా ఇంటికి రావడం, మేము కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం. అంటే నా కొడుకు ఉన్నాడు కాబట్టి ఇక ఇద్దరితోటికి మేము అప్పుడప్పుడు తక్కువనే ఎక్కువ కాలం కాదు కానీ తక్కువ వెళ్ళేవాళ్ళని నేనైతే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ అమ్మ చనిపోయింది కాబట్టి నేను ఒక్కనే కదా ఇక. కాబట్టి నేను ఇంకా తప్పకుండా వచ్చి హైదరాబాద్ వస్తే తన కొరకు కాకపోయినా నేను బీపీ షుగర్ నాకు ఉన్నది, అనారోగ్యం సమస్య. బీపీ షుగర్ మందుల కొరకు హైదరాబాద్కు నేను వచ్చేవాడిని. అంటే డాక్టర్ కన్సల్టింగ్ చేసుకొని చెకప్ చేసుకొని మందుల కొరకు ప్రతి నెల నేను హైదరాబాద్కు రావాల్సి వచ్చేది. నాకు మా పెద్ద కొడుకు ఆర్మీలో ఉండే కాబట్టి ఆర్మీ హెల్త్ కార్డు ఒకటి నాకు మా పెద్ద కొడుకు ద్వారా ఒకటి ఇచ్చింది. సో దానివల్ల నేను అట్లా హాస్పిటల్స్లో నేను మెడిసిన్ కొరకు వచ్చేవాళ్ళం. సాయి చంద్ను తను ఉంటే, ఎందుకంటే సాయి చంద్ కూడా అప్పటికి ఉద్యమ తీవ్రత ఎక్కువ ఉంది. 2011 నుంచి 2014 దాకా ఉద్యమ తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు వచ్చినా కలిసేవాడు కాదు, తక్కువ. ఈ హైదరాబాద్కి వస్తే తను ఏదో నిజామాబాద్లో, వరంగల్లో, కరీంనగర్లో, ఎక్కడో ఏ జిల్లాల్లో ప్రోగ్రాంలలో ఉన్నా అని అంటుండే. ఫోన్ చేస్తే ఎందుకులే సాయి, ఇక నువ్వు అటు దూరంగా ఉన్నావు, కలుద్దాంలే, నీకు ఫ్రీ ఉన్నప్పుడు కలుద్దామని అనుకునే వాళ్ళం. అతి తక్కువ 2011 నుంచి 2023 దాకా ఆయన ఉద్యమాల్లోనే ఉన్నాడు. తెలంగాణ రాకముందు 2014 దాకా అయితే ఇక అస్సలు కలవడం లేదు, ఆయనకు టైం లేదు. ఆ టైంలో అంటే ఎక్కడైనా ఆయన ప్రోగ్రాంలు ఉండొచ్చు,
లేదంటే ఎక్కడైనా అరెస్టులు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అనేది ఉండే కదా 2014 వరకు తెలంగాణ రాకముందు ఉద్యమ కాల పీరియడ్లో ఆయనకు అట్లాంటివి కూడా జరిగినాయి. సో అట్లాంటి టైంలో కూడా మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలని కూడా నేను ఎక్కువగా కలవలే. తర్వాత 2014 తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఆయన కొనసాగుతూ వచ్చిండు. 2023 దాకా ఆయన తెలంగాణ ప్రభుత్వంలో ఒక కళాకారుడుగా ఉన్నాడు. తర్వాత గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్గా కూడా అతను పనిచేసిండు ఒక క్యాబినెట్ హోదాలో. అయితే ఈ కాలంలో కూడా మేము అంటే ఒక రిలేషన్ అనేది ఎక్కడ తప్పలేదు. ఆమె మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అంటే మా కొడుకు ఇంటికి వెళ్ళడం, ఇది కామన్గా ఉండేది. అందరి కుటుంబాల్లో ఉండేటట్లు వెళ్ళేవాళ్ళం, పోయేవాళ్ళం. ఇక వీలైతే అక్కడ ఓ పూట ఉండి అన్నం తిని వచ్చేవాడిని నేను, అంతే, మా ఊరికి మళ్ళా. అంతేగాని ఎక్కువగా అటాచ్మెంట్ అంటే నేను అక్కడనే ఉండడం, 2-3 రోజులు ఉండడం, లేదంటే ఒక ఫెస్టివల్స్కు వాళ్ళు మా ఇంటికి ఫెస్టివల్స్కి రావడం, కానీ మేము వాళ్ళ ఇంటికి ఫెస్టివల్స్కి వెళ్ళడం అనేటివి లేవు. ఎందుకు లేవు అంటే ఆయన ఉద్యమ దాంట్లో ప్రోగ్రామ్స్ వల్లే ఉంటుండే. అంటే మాకు ఎక్కువ టైం దొరకదు కాబట్టి ఒకవేళ మేము పలానా ఉగాదికి పండుగ ఉంది, లేదా సంక్రాంతి పండుగ ఉంది, సంక్రాంతి మంచిగా చేస్తాం, మేము ఉగాదిని మంచిగా చేస్తాం, లేదా ఒక కురుమూర్తి జాతర అని మా ఊరు సైడ్ పెద్దగా జరుగుతాయి, ఒక 1 నెల రోజులు. ఇట్లాంటివి కొంచెం అకేషన్స్ జరిగినప్పుడు పిలుచుకుంటాం రండి అని. తనకు వీలు కాదు, ఇక సరేలే అని వదిలేస్తాం అంతే తప్ప ఉద్దేశపూర్వకంగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని కానీ వాళ్ళు మా ఇంటికి రాలేదని ఉద్దేశపూర్వకంగా కాదు, అన్ఫార్చునేట్లీగా జరిగినాయి అట్లా. అంతేగాని ఎప్పుడు కూడా మమ్మల్ని దూరం చేయలేదు, మేము కూడా వాళ్ళని దూరం చేసుకోలేదు. అట్లాంటి కాంటాక్ట్ అయితే ఉన్నాయి. రిలేషన్ అనేది కొడుకు కోడలు భావం ఉంది, మామ అత్తమ్మ అనే భావం వాళ్ళకుంది. మా నాన్న అంటే నా భార్య చనిపోయిన తర్వాత నేను సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాను. తర్వాత ఒక పాప కూడా ఉన్నది ఇప్పుడు. కాబట్టి ఆ రకమైన ఫీలింగ్ కూడా లేదు. సరే మా అమ్మ చనిపోయింది, మా నాన్న మరో పెళ్లి చేసుకున్నాడు, మా అమ్మ చిన్నమ్మతోటి మేము ఎట్లా ఉండాలి, టచ్లో ఉండకూడదా అనే భావం కూడా కొంతకాలం ఉంటుంది. మరీ లేదని నేను చెప్పడానికి లేదు, అంటే కొంత ఉంటుంది, కొంత గ్యాప్ అనేది కొంత ఏర్పడుతుంది. కానీ మరీ గ్యాప్ కాదు, అంటే మరీ దూరం చేసుకొని వాళ్ళ అవసరం లేదు, ఆ కుటుంబమే నాకు అవసరం లేదన్నంత ఫీలింగ్ మా కొడుకు కానీ మా కోడలు కానీ లేకుండేది. కొంతకాలం ఇట్లా బాధపడ్డారు, తర్వాత ఓకే సెటిలైట్ అయిపోయినాం. సో అంటే ఇప్పుడు సాయి చంద్ తర్వాత తన భార్య అంటే మీ కోడలు గారు పొలిటికల్ గా రావడం కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే తన సాయి చంద్ అంటే పార్టీలో ఉన్న ప్లేస్ ని తన భార్య నివృత్తి చేయడానికి ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దానికి కొంతమంది విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? అంటే మేడం, రాజకీయాల్లో మా కుటుంబమే అని కాదు, రాజకీయాల్లో జరుగుతున్న క్రమం ఏంటంటే, ఎవరైనా ఒక ఎమ్మెల్యే చనిపోయింది అనుకోండి, ఫస్ట్ ఎవరిని ఆలోచిస్తారంటే ఎమ్మెల్యే కుటుంబం గురించి ఆలోచిస్తారు. ఒక ఎమ్మెల్యే గారు లేదా ఒక హోదాలో ఉండి ఒక పదవిలో ఉండి చనిపోయి ఉంటారు అనుకోండి, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఫస్ట్ ఎవరిని ఆలోచిస్తారు వాళ్ళంటే వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తారు. అంటే తన తల్లిదండ్రులు ఉండొచ్చు, అన్మ్యారీడ్గా ఉంటేనేమో తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు, పెళ్ళి అయితేనేమో భార్యనా కొడుక కూతురా అనే దాని గురించి ఆలోచిస్తారు. అంటే వాళ్ళని మనం ముందుకు తీసుకొస్తాం, రాజకీయాల్లోకి వాళ్ళని ఎంటర్ చేద్దాం అని రాజకీయాల్లో ఇది క్రమం అయితే ఉంది. మాదొక్కటి కొత్తగా కాదు ఇది. అనేక మంది అట్లా చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఉంటే వాళ్ళ భార్యల్ని, వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ కోడళ్ళని, కూతుర్లని తీసుకొచ్చిన క్రమం అయితే ఉంది కదా. ఇది కొత్తగా ఏం కాదు. అయితే సాయి చంద్ అయితే ఎమ్మెల్యే కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఒక ఎంపీ కాదు. ఇదైతే 3 అయితే పదవులు అయితే లేవు సాయికి. ఏముందంటే చైర్మన్ పదవి ఉంది, నామినేటెడ్ పోస్టు, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి అనేది, అది కూడా క్యాబినెట్ హోదా కలిగిన పదవి. కాబట్టి ఆయన అప్పటికే ఇంకా పూర్తి కాలే ఆ పదవి. 1.5 సంవత్సరం అయింది, 2 సంవత్సరాల వ్యవధి అది నామినేటెడ్ పోస్టు పదవి కాలం. 1.5 సంవత్సరం అయింది తన
పదవి కాలం పూర్తి కాకముందే చనిపోయింది. ఇంకా 6 నెలలు ఉంది అప్పటికి. అయితే అప్పుడు వెంబడే కేసీఆర్ సారు ఎందుకు ఆమెను తీసుకురావాల్సి వచ్చింది, మా కోడల్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది కేసీఆర్ సార్ అంటే, నాకు తెలిసి, నేను మొత్తం వాళ్ళ అంతరాత్మల గురించి నేను మాట్లాడతలేను, కానీ నాకు తెలిసి సాయి చంద్ అంటే కేసీఆర్ సారు ఒక దత్తపుత్రులాగా స్వీకరించిండు. ఇది నేను చెప్పడం కాదు, వాళ్ళు చెప్పిన విషయమే. అంటే రాజకీయాల్లో ఉండేవాళ్ళు, అంటే అందరికంటే కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలు, అనేక మంది మినిస్టర్లు వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా సాయి చంద్ లాంటి అనేవాడు తనకు పదవి లేకపోయినా ఒక ఉత్తమ కార్యకర్తలాగా, ఒక నిస్వార్థ కార్యకర్తలాగా, ఒక త్యాగపూరితమైన కార్యకర్తలాగా పనిచేసిండు. ఆయన పదవి కొరకు రాలే, తెలంగాణ కొరకు వచ్చిండు. ఆయన తెలంగాణ అనేది ఆ నినాదంతో వచ్చినవాడు సాయి చంద్ అనేవాడు. తెలంగాణ గొంతుకయ్యి గుండెలో నిలిచిపోయినటువంటి సాయి చంద్ ఏ పదవి కొరకో ఏ కిరీటం కొరకో రాలేదు. ఆయన కేసీఆర్ను నమ్మి వచ్చిండు. అంటే కేసీఆర్ని తెలంగాణ తీసుకొస్తాడనే ఒక నిజాయితీగా నమ్మి వచ్చిండు. ఆయన ఏ పదవి ఇస్తాడని నమ్మి రాలే. ఆయన ఆ రోజు ఒక కళాకారుడిగా ప్రవేశం జరిగితే చాలనుకుని వచ్చినోడు సాయి చంద్. అందులో కింది కులాల్లో పుట్టినోడు, అందులో కింది నుంచి కష్టపడి, అంటే తనే కాదు వాళ్ళ కుటుంబం కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ అనే అవమానాలు ఎదుర్కొంటూ, కష్టాలను ఎదుర్కొంటూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అలాంటి కుటుంబాల్లోకి వెళ్ళి, అలాంటి దీన వ్యవస్థలోకి వెళ్ళి వచ్చినటువంటి సాయి చంద్ని ఈ స్థాయికి ప్రజలందరూ గుర్తించుకున్నారు. మళ్ళా నాట్ ఓన్లీ కేసీఆర్ సార్ కాదు, ప్రజలందరూ కూడా అప్పటికి సాయి చంద్ లాంటి వాడు కళాకారుని వదిలిపెట్టకూడదు, సాయి చంద్ లాంటి కళాకారుని వదిలిపెడితే ఉద్యమానికి కానీ ఉద్యమం కానీ నష్టం జరుగుతుందేమో అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చేసింది. అప్పటికే రసమై బాలకృష్ణ అన్న మీకు తెలుసు, ఆయన మంచి కళాకారుడు, తెలంగాణ మూమెంట్లో తీసుకొస్తున్నాడు ఒక కళారంగాన్ని. ఆ క్రమంలో సాయి చంద్ అనేవాడు ఒక గొంతుకు వచ్చింది. ఈ సాయి చంద్ గొంతుకు అనేది లేకపోయింటే తెలంగాణ మూమెంట్ ఇంత ఉద్వేగంగా తీసుకురాకపోయే వాళ్ళమేమో అని కూడా అన్నారు కూడా. సాయి చంద్ లాంటి వాడు మొత్తం తెలంగాణ అంతా తిరిగిండు. నాట్ ఓన్లీ జిల్లా ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు కూడా. ప్రతి పల్లెకు పిలిస్తే పోయిండు, ప్రతి ఎమ్మెల్యే పిలిస్తే పోయిండు, ప్రతి మండలాధ్యక్షుడు పిలిస్తే పోయిండు. అంటే ఆ ప్రోగ్రాములు ఆ ప్రజల్ని ఉత్తేజం చేయడం కొరకు, తెలంగాణను తీసుకురావాలనే తపనతోటి ఉండే ప్రజలకు ఆయన ఒక ఆయుధంగా మారిండు. అలాంటి సాయి చంద్ని మనము వదిలిపెట్టకూడదు, ఆయనను తీసుకొని మనం వదిలేయకూడదు అని సాయి చంద్ని తీసుకొని మన కేసీఆర్ సారు చాలా గొప్పవారు. ఆయన నాకు తెలిసి, నా దృష్టిలో ఆయన ఎంత గొప్పగా స్వీకరించిందంటే, తనకు నా కొడుకే కానీ తను కూడా తన కొడుకులాగా భావించిండు. సాయి చంద్ లాంటి వాడు నా కుటుంబ సభ్యుడు అనుకొని ఆయనని ఆదరించి ప్రేమించి, ఆయనకు ఇంకొక మాట అన్నారు, నేను ఎప్పుడు పోలేదు కానీ సాయి చంద్ గారు కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ముఖ్యమంత్రిగా లేనప్పుడు కానీ తనను ఇంటికి వెళ్తే పలకరించడానికి లేదా కలవడానికి వెళ్తే ద్వారాలు తెరుచుకొని ఉంటాయట. ఇంకెవరైనా పోతే అక్కడే బయట కూర్చుని పెట్టేవాళ్ళట. నేనైతే ఎన్నడూ పోలేదు, విన్న మాట చెప్తున్నాను. సాయి చంద్ వచ్చిండు, సార్ మిమ్మల్ని కలవడానికంటే ఓపెన్ డోర్. అంటే ఎంత ప్రేమ ఉంటే, అంటే మన ఇంట్లో కూడా మన వాళ్ళకు మాత్రమే మనం ఓపెన్ డోర్ చేస్తాం, కానీ వాళ్ళను అక్కడనే బయట నిలబెడతాం. అంటే అంత మనస్ఫూర్తిగా, అంతటి మనసును జయించిన వాడు కాబట్టే ఆయనని తన కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాడు. అదొక పదవి, చిన్న పదవి కూడా అనుకున్నాడు ఆయన. కేసీఆర్ సార్ కూడా ఇది ఒక చిన్న పదవి, ఇదేదో పెద్దగా అనుకోవద్దు, నిన్ను తప్పకుండా ఎమ్మెల్యేలు చేస్తా, తప్పకుండా నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చి చట్టసభల్లో కూర్చోబెడతా, నా పక్కన నువ్వు కూర్చునేటట్లు చేస్తా అని కూడా ఒక చిన్న మాట కూడా ఇచ్చిండట నాకు చనిపోకముందు. ఈయన చెప్పిన మాటలు అంటే, నా కొడుకు 6 నెలల ముందు పదవి, అంటే చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ తాలూకా అలంపూర్ నియోజకవర్గం అని ఒకటి ఉంటుంది. అలంపూర్ నియోజకవర్గం నుంచి అది రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్.
అక్కడ నుంచి రాబోయే ఎమ్మెల్యే ఎవరు అంటే సాయి చంద్ అయితేనే తప్పకుండా ఆయన అక్కడ గెలుస్తాడు. సాయి చంద్ను తప్ప ఎవరు పోయినా అక్కడ మనం గెలవలేము అనేది ఒకటి అప్పటికే టాక్స్ వచ్చినాయి. ఆ క్రమంలో సాయి చంద్ని అలంపూర్ నియోజకవర్గాన్ని తిరగమని చెప్పింది కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి గారు. అప్పుడు ఆ క్రమంలో సాయి చంద్ 6 నెలలు మొత్తం అలంపూర్కే కేటాయించి తిరుగుతూ వచ్చిండు. అంటే తప్పకుండా తను ఎమ్మెల్యే అవుతాడు. అదే కాదు, అలంపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఏమని కోరుకున్నారంటే, అంటే నేను ఒకసారి నా కొడుకెంబడి వెళ్ళిన ఆ నియోజకవర్గానికి, తను ఒక సభకు వెళ్ళినప్పుడు, నేను గద్వాల్లోనే నేను కాలేజీ లెక్చరర్గా పనిచేస్తుంది. అప్పుడు నా కొడుకు ఆ టైంలో అక్కడ ఒక అంటే చైర్మన్ పదవిలోనే ఆయన ఒక స్పీకర్గా అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న ఒక దాడి జరిగింది సాయి చంద్ మీద సభలో జరిగితే, అప్పుడు నేను నా కొడుకు ఇట్లా దాడి జరిగిందని వెంబడే కాల్స్ వస్తే నేను వెంటనే కాలేజీ నుంచి వెళ్ళిపోతే నా కొడుకు నన్ను చూసి చాలా ఇద్దరం ఒకరినొకరు హత్తుకుని ఏడ్చుకున్నాం. అప్పుడు అక్కడ ఉండే ప్రజలంతా ఏమన్నారు తెలుసా మేడం, కాబోయే ఎమ్మెల్యే మాకు సాయి చందే, ఈ నియోజకవర్గానికి నాన్న సాయి చందే మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఇక మాకు ఎవరు రారు, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన మనిషి, ఇట్లాంటి వ్యక్తి, లేదంటే ఇలాంటి స్పిరిట్ కలిగిన వాడు, ఇంత యువకుడు, యువ నాయకుడు, ఇంకోటి అందరికి తెలిసినవాడు తెలంగాణలో, ఇలాంటి వ్యక్తి మాకు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడంటే మాకు చాలా చాలా అదృష్టవంతులం మేము అని ఆ రోజు అన్నవా ప్రజలు నాకు ప్రత్యక్షంగా. అంటే ఇందాక మీరు అన్నారు కదా, దాడి జరిగినప్పుడు మేము ఇద్దరం ఒకరినొకరు హత్తుకున్నాము అని చెప్పి, అట్లా మీరిద్దరు కలిసి పాడిన పాటలు ఏమైనా ఉంటే ఒకటి పాడగలుగుతారా? మేమిద్దరం అంటే ఇంతకుముందు పాడాను కదా మేడం, అది నేను ఇద్దరం కలిసే పాడినాం. ఒక స్టూడియోలో ఒక ఛానల్లో నేను ఒక చరణం, నా కొడుకు ఒక చరణం కలిసి పాడాను. ఇద్దరం ఒకటే లెవెల్, అయితే తను నిలబడ్డాడు, నేను నిలబడ్డా, ఒకే వేదిక మీద ఒకే ఛానల్లో ఇద్దరం కలిసి పాడితే అక్కడ ఉండే ఓనర్ ఏమన్నాడంటే, మీ ఇద్దరి స్వరాలు ఒకటే ఉన్నాయి, బయట నుంచి విన్నాం మేము, తండ్రి ఎవరు కొడుకు ఎవరు అన్నట్లు ఉన్నారు మీరు. అంటే అది కాకుండా ఇంకా వేరే సాంగ్స్ పాడలేదు అంటే ఇద్దరం కలిసి పాడినప్పుడు అట్లా ఆయన అనుభూతి పొందిండు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన స్వయంగా మన చనిపోయిన తర్వాత ఈ మాట అన్నాడు. నేను ఒకసారి మా స్టూడియోలో వాళ్ళిద్దరిని తల్లి కొడుకులు పిలిచి పాట పాడిస్తే తండ్రి ఎవరు కొడుకు ఎవరు అని మేము ఆశ్చర్యపోయినాం, అంత మంచిగా స్వరాలు ఉన్నాయి వాళ్ళిద్దరివి, ఇలాంటి కళాకారులు చాలా అవసరం ఈ సమాజానికి అని మేము అనుకున్నాం. చాలా గ్రేట్ సాయి చంద్ అని చనిపోయిన తర్వాత సంస్మరణ సభలో ఆయన వ్యక్తం చేసినప్పుడు నాకు చాలా ఇబ్బంది కలిగింది. తర్వాత అంటే పాటలు చాలా పాడినాం కానీ ఇద్దరం కలిసి పాడినవి తక్కువ. తన వేదికల మీద మేము ఎప్పుడు కూడా, అంటే తన వేదిక మీద నేను ఎన్నడూ పాడలే. అంటే సాయి చంద్ పాడిన పాటలలో మీకు అత్యంత ఇష్టమైన పాట ఏదైనా ఉందా? తను పాడిన పాట అంటే గొప్ప పాట అంటే రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనే పాట చాలామందికి నచ్చిన పాట, నాకు కూడా నచ్చింది. దాంతోపాటు నా కొడుకు నా మీద రాసిండు ఒక పాట, నాన్న మీద పాట రాసిండు. మొదలు వాళ్ళ అమ్మ చనిపోయింది, 2001లో వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ మీద కూడా పాట రాసుకున్నాడు. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాల తర్వాత 2001లో అమ్మ చనిపోతే 2006లో నాన్న కూడా నాకు స్ఫూర్తినిచ్చినోడు. అంటే పిల్లలకు తల్లే కాదు తండ్రి కూడా ఒక పాత్ర ఉంటుంది, కీలకమైంది అది. అమ్మతో పాటు నాన్నను కూడా మరవకూడదు. అమ్మ పాలిస్తుంది కానీ నాన్న అన్నం పెడతాడు, నాన్నను కూడా మర్చిపోకూడదని నాన్న పాట రాసిండు మేడం. ఆ పాట అంటే చాలా ఇష్టం, అదే పాడతాను. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న,
నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు నువ్వు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు. బాలసాల చేసి నువ్వు గౌరంగా చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మా ఏలు పట్టుకొని నడక నేర్పినవు, నీ ఎదల ఎత్తుకొని మురిసిపోయినవు. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు. బుద్ధులెన్నో చెప్పినవు, బుజ్జగించినవు. మేము చిన్న తప్పు చేసినా చిరునవ్వుతోనే మన్నిస్తివి. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంతా మోసుకొచ్చినవు, బాధ్యత కుమారు పేరైనవు. నీ కష్టమంతా కడుపులోనే దాచుకున్నావు, నీ కన్నీళ్ళు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయా. నువ్వు ఎన్ని పస్తులున్నావో మాకు చెప్పలేదయా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము కోరుకున్నదేది కాదన్నవు, మా మనసును గాయపరచనీయవు. నీ ఎదల ఎన్ని బాధలున్నా గానీ మా క్షేమమే నువ్వు కోరుకున్నావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయా. త్యాగశీలి నాన్న నీకు పాదాభివందనమయ్యా.